హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్లాష్ బ్యాక్లో దీక్ష పెయింటింగ్ వేస్తుండగా శృతి చాటుగా ఉండి గమనిస్తుంటుంది కదా, అక్కడి నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 91. శృతి చాటుగా తను వేసిన చిత్రాన్ని గమనించి దీనికి సినిమా హాల్లో అతన్ని చూసిన దగ్గర నుంచి ప్రేమ పీక్స్‌లోకి వెళ్ళిపోతున్నట్టుంది. తనకి అంత అందగాన్ని నేనెందుకు పడనిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. దీక్ష వారిద్దరి రూపాలు కనపడకుండా ఔట్‌లైన్‌తో పెయింటింగ్ వేసి చూస్తూ, పెయింటింగ్ మొత్తం పూర్తి చేస్తే ఈ పెయింటింగ్‌లో మా ఇద్దరి రూపాలు ఎంత బావుంటాయో, కానీ శృతి చూస్తే బాగోదు కాబట్టి మా రూపాల్ని నేను పూర్తిగా వేయలేను. కానీ నా మనసులో మాత్రం ఈ రూపాలు ఇలా ముద్రించుకుంటూనే ఉంటాయి అని అనుకొని సగం పూర్తి చేసిన ఆ పెయింటింగ్ని హృదయానికి హత్తుకొని నా మనసులో ప్రేమ అనే తొలకరి జల్లు కురిపించిన ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి అని అనుకొని దానిని ఒక చోట భద్రంగా పెడుతుంది. ఆ పెయింటింగ్ ఎక్కడ పెడుతుంది అనేది శృతి చూస్తూనే ఉంటుంది. తర్వాత శృతి కోసం ఎగ్జిబిషన్లో పెట్టడానికి వేసిన పెయింటింగ్స్ని చూసి పాపం శృతి ఈ పెయింటింగ్స్కి ఇంకా పూర్తిగా కలర్స్ వేయనే లేదు. ఎగ్జిబిషన్లో ఇవి సేల్ అయితే తన ఖర్చులకు ఉపయోగపడతాయి కదా, రేపే ఎగ్జిబిషన్లో పెట్టాలి కాబట్టి ఈ నేచర్ పెయింటింగ్స్కి కలర్స్ వేసి పూర్తి చేస్తాను అంటూ వాటి పనులు చూసుకుంటుంది. నువ్వు వాటిని ఎలాగో పూర్తి చేస్తావని నేను వాటిని పెండింగ్లో పెట్టింది. వాటికి కలర్స్ వేసుకుంటూ కూర్చో, నేను వెళ్ళి పడుకుంటాను అని అనుకొని వెళ్ళి పడుకుంటుంది శృతి. మరుసటి రోజు ఉదయం శృతి దీక్షతో కలిసి పెయింటింగ్స్ని ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి పెడుతూ, వీటికి కలర్స్ వేసి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ దీక్ష అని అంటుంది. మన మధ్య థ్యాంక్స్ ఏంటి శృతి? అయినా నువ్వు అన్నీ నేచర్ పెయింట్స్ వేస్తావేంటి? వేరేవి ఎందుకు ట్రై చేయవు అని అడుగుతుంది దీక్ష. నాకు వేరేవి ట్రై చేయడానికి అంతగా రావు, అందుకే ఈ నేచర్ పెయింటింగ్స్నే వేస్తాను. నేను డ్రా చేసిన అవుట్లైన్స్ కంటే నువ్వు వేసిన కలర్స్ వల్ల ఈ పెయింటింగ్స్కి ఇంకా అందం వచ్చాయి అని అంటుంది శృతి. నీ పెయింటింగ్స్ అన్నీ సేల్ కావాలని కోరుకుంటున్నా శృతి, ఆల్ ది బెస్ట్ అని అంటుంది. థ్యాంక్ యూ దీక్ష అంటుంది శృతి. సరే, ఇవాళ ఆదివారం కదా, కాలేజీ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళొస్తాను. నువ్వు వీటిని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళు అంటుంది దీక్ష. సరే దీక్ష, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. ఆంటీ అంకుల్ వాళ్ళని అడిగానని చెప్పు అని అంటుంది. సరే బాయ్, ప్రతి పెయింటింగ్ సేల్ అయ్యేటట్టుగా చూసుకో అని చెప్పి వెళ్తుంది దీక్ష. తను వెళ్ళిపోవడం చూసి దీక్ష ఆ పెయింటింగ్ దాచిపెట్టిన దగ్గరికి వెళ్తుంది. దాన్ని చేతులకు తీసుకొని చూస్తూ, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పెయింటింగ్ చాలా బాగా వేసింది. నువ్వు ఇంత ఇష్టపడి వేసుకున్న పెయింటింగ్ నీ దగ్గర ఎందుకు ఉండనిస్తాను దీక్ష అని పొగరుగా నవ్వుకొని దానిని కూడా మిగతా వాటిలో కలిపి పెట్టుకుంటుంది. ఎగ్జిబిషన్లో వాళ్ళ నాన్నగారితో కలిసి యష్ ఆ పెయింటింగ్ చూస్తూ ఉండగా శృతి అప్పుడే అక్కడికి వస్తుంటుంది. అక్కడ యష్ని చూసి ఆశ్చర్యపోతూ ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకొని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. యష్ అప్పుడే ఆ పెయింటింగ్ని ఇష్టంగా చూస్తూ అక్కడే నేమ్ బోర్డ్ని కూడా చూసి, ఈ పెయింటింగ్ వేసింది ఎవరో శృతి అంట నాన్న. ఈ పెయింటింగ్ వేసే ఆ అమ్మాయి మనసు చాలా పవిత్రమైనది నాన్న. పెయింటింగ్లోనే తన ప్రేమను ఇలా చూపించిందంటే నిజ జీవితంలో తన జీవితంలోకి రాబోయే వ్యక్తిని అంతకంటే అమితంగా ప్రేమిస్తుందని అనిపిస్తుంది అంటూ ఆ పెయింటింగ్ పట్టుకొని ఇష్టంగా మాట్లాడుతూ ఉంటే శృతి అది విని, ఇదేంటి తను వేసిన పెయింటింగ్ ఇతను ఇంతగా ఇష్టపడుతున్నాడు, అక్కడ దాని ప్రేమని తట్టుకోలేకపోతుంటే ఇక్కడ ఇతను కూడా ఇలా మాట్లాడుతున్నాడేంటి? అయినా అక్కడ పేరు నాది ఉంది కాబట్టి ఆ పెయింటింగ్ నేనే వేసింది అనుకుంటాడు అని తన ఆలోచనలో తను ఉండిపోయి వచ్చిన కస్టమర్కి పెయింటింగ్స్ చూపిస్తూ ఉండగా యష్ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వాళ్ళని కలిసి శృతి అంటే ఎవరు అని అడుగుతాడు. అదిగోండి అక్కడ ఉంది అంటూ అతను శృతిని చూపిస్తాడు. తండ్రితో కలిసి తన దగ్గరికి వెళ్ళి మొదటిసారి శృతిని చూస్తాడు యష్. పెయింటింగ్ చూడటం వల్ల యష్ మనసు కూడా ఆల్రెడీ ప్రేమ అనే తొలకరి జల్లు మొదలయ్యేసరికి ఆ పెయింటింగ్ వేసింది శృతి అనుకొని చూసేసరికి ఇక పూర్తిగా తన మాయలో పడిపోతాడు. శృతి ఆ పెయింటింగ్స్ గురించి మాట్లాడి వెళ్ళిపోతుంది. తర్వాత శృతి ఒక అనాథ అమ్మాయని, తన చదువు ఖర్చుల కోసం పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్లో సేల్స్ పెడుతుందని మేనేజ్మెంట్ ద్వారా యష్కి తెలుస్తుంది.
ప్రతాప్ గారు ఎదుటివారికి సహాయం చేసే మంచి గుణం కలవారు కాబట్టి యష్ ఆ పెయింటింగ్స్‌ని కొంటానంటే ఆయనిక అడ్డు చెప్పలేదు. అలా యష్ ఆ పెయింటింగ్స్ అన్నీ కొన్నాడని శృతికి తెలిసి ఆశ్చర్యపోతూ, నేనిలా కష్టపడే బదులు ఇలాంటి బకరాన్ని పట్టుకుంటే నా ఖర్చులకి వాడుకోవచ్చు కదా! అని అనుకుంటుంది. సాయంత్రానికి శృతి ఇంటికొచ్చేసరికి దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పెయింటింగ్ కోసం వెతుకుతూ ఉంటుంది. శృతి అదంతా గమనించి ఏమీ తెలియనట్టుగా నటిస్తూనే, "ఏం వెతుకుతున్నావు దీక్ష?" అని అడుగుతుంది. "నేనిక్కడ ఒక పెయింటింగ్ వేసి దాచిపెట్టుకున్నాను శృతి. అది ఇప్పుడు కనిపించడం లేదు" అని అంటుంది బాధపడుతూ. "ఏది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుదుటి మీద కిస్ చేసే పెయింటింగేనా?" అని అడుగుతుంది ఏమీ తెలియనట్టుగా. "అవును శృతి. అది నీకు కనిపించిందా?" అని అడుగుతుంది దీక్ష ఆశపడుతూ. "హా! కనిపించింది" అని అంటుంది. "మరి ఎక్కడ ఉందో చెప్పు స్తుతి. నేను ఆ పెయింటింగ్ కోసం చాలా సేపు నుంచి వెతుకుతున్నాను" అని అంటుంది దీక్ష ఆరాటపడుతూ. "ఆ పెయింటింగ్ ఇంకా ఇక్కడ ఎందుకుంటుంది? దాన్ని ఎగ్జిబిషన్‌లో పెడితే అది సేల్ అయిపోయింది" అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టుగా చెప్తుంది. అది వినగానే దీక్ష గుండెల్లో బాంబు పేలినట్టుగా అవుతూ, "ఏంటి? దాన్ని ఎగ్జిబిషన్‌లో పెట్టావా? అది సేల్ అయిపోయిందా?" అంటూ ఒక్కొక్క పదం భారంగా పలుకుతుంది. "అవును. నా కోసం ఎగ్జిబిషన్‌లో పెట్టడానికే కదా నువ్వు అంతగా అందమైన పెయింటింగ్ వేసింది. అది సేల్ అయిపోయినాక ఆ పెయింటింగ్ గురించి అంతగా అడుగుతున్నావెందుకు?" అని గుచ్చుతూ అడుగుతుంది శృతి. "ఎందుకు అంటే నేనేం చెప్పను శృతి" అంటూ దీక్ష మనసులో కుమిలిపోతుంటే, "చెప్పు దీక్ష, ఆ పెయింటింగ్ గురించి ఎందుకు అంతగా అడుగుతున్నావు? నువ్వు మామూలుగా వేసుకునే పెయింటింగే కదా అది" అని అడుగుతుంది. "అది నా మనసుతో వేసిన పెయింటింగ్ అని నీకు చెప్పలేను శృతి" అని మనసులో బాధగా అనుకొని, "అవును. మామూలుగా వేసిన పెయింటింగే" అని అంటుంది కష్టంగా పదాలు పలుకుతూ. "మరి ఇంకెందుకు దాని గురించి అంతగా వర్రీ అవుతున్నావు? ఎగ్జిబిషన్‌లో పెట్టాను. అది సేల్ కూడా అయిపోయింది. ఇక దాని గురించి మర్చిపో" అని చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది శృతి. దీక్ష గుండె బరువుతో కూలబడి, "ఎంత పని చేశావు శృతి. నేను ఇంటికి వెళ్ళకుండా ఉంటేననా నేను ఆ పెయింటింగ్‌ని మిస్ చేసుకొని ఉండేదాన్ని కాదేమో. ఇప్పుడు ఆ పెయింటింగ్ దూరం అయితే నా ప్రాణమే దూరం అవుతున్నట్టుగా ఉంది. అది ఇప్పుడు ఎవరి చేతుల్లోకి పోయిందో" అంటూ ఏడుస్తుంటుంది. శృతి చాటుగా దీక్ష ఏడవటం చూస్తూ, "ఊహించాను నువ్వు ఇలాగే ఏడుస్తావని" అని అనుకుంటుంది మనసులో. ఇలా రోజులు గడుస్తుంటాయి. దీక్ష ఆ పెయింటింగ్ తలుచుకుంటూ శృతికి తెలియకుండా రోజు కన్నీళ్ళు పెడుతూనే ఉంటుంది. శృతి చూసి చూడనట్టుగా నిర్లక్ష్యంగా ఉంటుంది. యష్ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తాడేమోనని దీక్ష పిచ్చిగా ఎదురు చూస్తుండేది. ఇలా దీక్షకి యష్ ఆలోచనతోనే రోజులు గడిచి వాళ్ళ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయి ఎంబీఏలో జాయిన్ కావటానికి మధ్యలో గ్యాప్ రావడంతో దీక్ష ఓ నెల రోజులు ఇంటికి వెళ్ళిపోతుంది. నెల రోజుల తర్వాత దీక్ష రూమ్‌కొచ్చి లాక్ వేసి ఉన్న డోర్ తీస్తూ శృతికి ఫోన్ చేస్తుంది. "హలో దీక్ష" అంటూ శృతి మాటలు అటువైపు నుంచి వినపడతాయి. "నేను రూమ్‌కొచ్చాను శృతి. నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని అడుగుతుంది దీక్ష. "ఓహ్! వచ్చావా దీక్ష? నువ్వొస్తే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను. కాసేపట్లో రూమ్‌కొస్తానులే" అని అటు నుంచి మాటలు వినపడుతుంటాయి. "ఏంటా సర్ప్రైజ్?" అని అడుగుతుంది దీక్ష. "కాసేపు వెయిట్ చెయ్యి. నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ చూసి నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. కాసేపట్లో వస్తాను. బాయ్" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శృతి నాకేం సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అనుకుంటూ దీక్ష ఆలోచిస్తూ కూర్చుంటుంది. దీక్ష అలా ఎదురు చూస్తూ ఉండగానే అక్కడికి హీరో హోండా బైక్ సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ విని ఎవరు వచ్చినట్టున్నారు అనుకుంటూ బయటికి వైపు చూస్తూ ఉండగా యష్, శృతి నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటారు. యష్ కోసం వెతుకుతూ ఆరాటపడిన తన కళ్ళు ముందు యష్ని చూడగానే పులకరించిపోతుంటాయి. తన మనసు కూడా ఆనందంతో ఉరకలు వేస్తుంటుంది. కానీ తర్వాత దీక్ష యష్ చేతిలో ఇమిడిపోయిన శృతి చేయి చూసి ఆ ఆనందం నిదానంగా ఆవిరైపోతుండగానే, "నా ఫ్రెండ్ దీక్షని పరిచయం చేస్తాను పద యష్" అంటూ శృతి కావాలని దీక్ష ముందు యష్‌తో రాసుకొని పూసుకొని లోపలికి తీసుకొని వస్తుంటుంది. అప్పటికే శృతి ప్రేమలో యష్ మునిగిపోయి ఉంటాడు. శృతి యష్‌ని తీసుకొని లోపలికి వచ్చి, "నా బెస్ట్ ఫ్రెండ్ దీక్ష అంటే తనే యష్. దీక్ష ఇతను నా లైఫ్. అంటే మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం" అంటూ దీక్ష ముందు బాంబు పేలుస్తుంది. అది విని దీక్ష గుండె ముక్కలవుతుంటుంది.
తన పరిస్థితి అంతా శృతి గమనిస్తూనే లోపల సంతోషపడుతూ, ఇదే దీక్ష నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్. మా ఇద్దరి అందచందాలకు బాగా సూట్ అయ్యాం కదా! యష్ హ్యాండ్సమ్‌కి నేను, నా బ్యూటీకి యష్ కరెక్ట్‌గా సరిపోయాం కదా! అని అడుగుతుంది కావాలని. తన మాటలు దీక్ష మనసుని ఇంకా బాధపెడుతూ ఉంటాయి. చూస్తుంటే మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నాం కదా దీక్ష! అంటుంది. దీక్ష కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. కానీ యష్ ఎక్కడో ఆలోచిస్తూ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదండి అని అంటాడు. గుండె పగిలిన బాధతో దీక్ష ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. దీక్షని చూడటం ఏంటి యష్? ఛాన్స్ లేదు అని అంటుంది శృతి ఎక్కడ గుర్తుపడతాడో అనుకొని. లేదు శృతి, నేను మీ ఫ్రెండ్‌ని ఎక్కడో చూశాను అంటూ ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనలోని దీక్షని గుడి దగ్గర తగలటం, తను కింద పడబోతుంటే పట్టుకోవడం గుర్తొచ్చి, హా! మిమ్మల్ని గుడి దగ్గర చూశాను అని అంటాడు యష్. ఓహ్! గుర్తుపట్టాడా? అని అనుకుంటుంది శృతి కాస్త కంగారు పడుతూ. అవును, చూసుకోకుండా ఇద్దరం మీట్ అయ్యాము అని అంటుంది దీక్ష. మీకు కూడా గుర్తొచ్చిందనమాట అంటూ యష్ తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తాడు. దీక్ష కూడా నిదానంగా చెయ్యి ముందుకు తెస్తుండగా శృతి అది గమనించి, దీక్ష పరాయి మగవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వదు యష్, ఏమీ అనుకోకు అని అంటుంది. దాంతో దీక్ష ముందుకు తెచ్చిన చేతిని వెనక్కి గుంజుకుంటుంది. ఓ అలాగా అంటాడు యష్ చేతిని వెనక్కి తీసుకుని. ఇంతకీ దీక్ష మేము ఎలా ఉన్నామో చెప్పలేదు అని అంటుంది శృతి కావాలని. నువ్వన్నది నిజమే శృతి, ఇద్దరు చాలా అందంగా ఉన్నారు అని అంటుంది దీక్ష. యష్ సంతోషపడుతూ, మా అమ్మ కూడా మమ్మల్ని చూసి ఇలాగే అంది. నీకు తగ్గ అందగత్తె దొరికిందిరా అంటూ శృతిని మెచ్చుకుంది అని అంటాడు. మరి ఎంతైనా నీకు తగ్గ బ్యూటీని కదా యష్ అని అంటుంది శృతి కావాలని. వాళ్ళ ఒక్కొక్క మాట దీక్ష గుండెను సూదితో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఆ విషయం శృతికి కూడా అర్థమై లోపల సంతోషపడుతుంటుంది. ఇంకొక విషయం చెప్పనా దీక్ష? మనం జాయిన్ అయిన ఎంబీఏ కాలేజీలోని యష్ కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మన ముగ్గురం ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్ అని చెప్తుంది శృతి. అవునా అంటుంది దీక్ష. అవునండి, ఎప్పుడు సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యే నేను ఈసారి ఆ అమ్మవారి పుణ్యాన ఒకే అటెంప్ట్లో పాస్ అయ్యాను. ఇక శృతి కూడా మీ కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్తే అదే కాలేజీలో జాయిన్ అయ్యాను అని అంటాడు. శృతి కన్నింగా చూస్తూ, మీ ఇద్దరిని కనిపెడుతూ, మీ ముందు మంచితనంగా నటిస్తూ, నీ మనసులో ఉన్న యష్‌తో నీ ముందే రాసుకొని పూసుకొని తిరగాలనే ఇలా ప్లాన్ చేశాను అని అనుకుంటుంది మనసులో. అసలు మీ ఇద్దరు ఎలా పరిచయం అయ్యారు అని అడుగుతుంది దీక్ష. యష్ చెప్పబోతుండగా, నేను చెప్తాను యష్ అని శృతి మధ్యలో వచ్చి, యష్ మనసు చాలా మంచిది దీక్ష. అందుకే నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ కొని నాకు సహాయం చేశాడు అని అంటుంది. పెయింటింగ్స్ అన్నీ కొన్నాడు అనగానే దీక్ష మనసు కాస్త సంతోషపడుతూ, అన్ని పెయింటింగ్స్ అంటే నేను వేసిన ఆ పెయింటింగ్స్ అని అనబోతుండగా శృతి కావాలనే మధ్యలో మాట అందుకొని, నేను ఇక్కడి నుంచి ఎన్ని పెయింటింగ్స్ తీసుకువెళ్ళానో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని పెయింటింగ్స్ యష్ కొన్నాడు దీక్ష. నేను వేసిన అన్ని పెయింటింగ్స్ యష్కి బాగా నచ్చాయంట. ఇన్ని రోజులు వేరే వాళ్ళు ఎవరో ఒక్కొక్కరిగా ఆ పెయింటింగ్స్ అన్నీ కొన్నారనుకున్నాను కానీ యష్ ఒక్కడే ఆ పెయింటింగ్స్ కొన్నాడని విని ఆశ్చర్యపోయాను. యష్ కలిసి ఈ విషయం చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అప్పుడే యష్ మీద నాకు ప్రేమ అనే బీజం కలిగింది అంటూ గొప్పగా నటిస్తూ చెప్తుంది. అంటే నేను వేసిన పెయింటింగ్ యష్ దగ్గరికే చేరిందా అని అనుకొని కాస్త సంతోషపడుతుంది దీక్ష. ఇంకా ఎక్కడ ఆ పెయింటింగ్స్ గురించి లోతుగా మాట్లాడాల్సి వస్తుందేమో అని అనుకొని, నీ చేతితో మాకు కాఫీ ఇవ్వవా దీక్ష అని అడుగుతుంది శృతి. మనసులో పదిలంగా పూజించుకుంటున్న యష్ని మరో ఆడదాని పక్కన చూడటానికి బాధపడుతూనే, కూర్చోండి తీసుకొస్తాను అని కిచెన్ వైపు వెళ్తుంటుంది. రా యష్ కూర్చో అంటూ శృతి యష్ చేయి పట్టుకొని తీసుకువెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టి శృతి కూడా యష్గా ఆనుకొని కూర్చుంటుంది. తన ముందు ఇంత దగ్గరగా కూర్చుంటే బాగోదు, కాస్త దూరం జరుగు శృతి అంటాడు యష్. అయ్యో నువ్వు అలాంటివి ఏవి అసలు పట్టించుకోకు యష్, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇలాంటివి ఏవీ పట్టించుకోదు అని అంటూ యష్కి ఇంకా హత్తుకొని కూర్చుంటుంది. కిచెన్లోకి వెళ్ళిన దీక్ష అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న దుఃఖాన్ని వెళ్ళకక్కుతూ, నిజమే యష్ చాలా అందగాడు, యష్ ఉన్న అందానికి నేను పనికిరాను, యష్కి శృతి అయితేనే కరెక్ట్
అని అనుకొని కాఫీ కలుపుతుంటుంది. కొద్దిసేపటికి కాఫీ తీసుకొని బయటికి రాగానే ఆల్మోస్ట్ శృతి యష్ ఒడిలో పడిపోయి మాట్లాడుతూ ఉంటుంది. తన ప్రేమలో మునిగి తేలుతున్న యష్ కూడా శృతి తల నిమురుతూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళని అలా కష్టంగా చూస్తూ ఇబ్బందితో దగ్గరికి వస్తుంటే, కాఫీ వచ్చింది లే శృతి అంటూ యష్ శృతిని లేపి కూర్చోబెడతాడు. దీక్ష 2 కప్పులతో వచ్చి ఇద్దరికి కాఫీ ఇస్తుంది. అదేంటి మీరు తెచ్చుకోలేదు అని అడుగుతాడు యష్ కాఫీ కప్ అందుకుంటూ. ప్లీజ్ నన్ను మీరు అని పిలవకండి. దీక్ష అని పిలవండి చాలు అని అంటుంది. ఓకే, నన్ను కూడా అండి అని పిలవకండి. యష్ అని పిలవండి చాలు అంటాడు నవ్వుతూ. అలాగే అంటుంది దీక్ష. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నువ్వు కాఫీ ఎందుకు తెచ్చుకోలేదు దీక్ష అని మళ్ళీ అడుగుతాడు. అది నాకిప్పుడు తాగాలనిపించడం లేదు యష్ అంటూ దీక్ష శృతికి కాఫీ అందిస్తుంది. దీక్ష మొహంలో కనిపిస్తున్న ఆ బాధని చూస్తూ శృతి కాఫీ అందుకొని, మనకి ప్రైవసీ ఇవ్వడం కోసమే తను కాఫీ తెచ్చుకోలేదు యష్. చూసావా తను మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుందో, అందుకే దీక్ష నాకు బెస్ట్ ఫ్రెండ్ అయింది అంటూ నటిస్తుంది. తన మాటలు అర్థం తెలుసుకొని, మీరు మాట్లాడుతూ కాఫీ తాగండి, నేను ఒక ఫోన్ మాట్లాడేది ఉంది, మాట్లాడి వస్తాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఎస్, అంతా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అని అనుకుంటుంది శృతి. ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటే దీక్ష ఫోన్ వంకుతో బయటకొచ్చి తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటుంది. ఇక లోపల శృతి యష్ ముందు నిజమైన ప్రేమికురాలిగా నటిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు చేతులు పట్టుకుని నవ్వుతూ బయటకొస్తారు. దీక్ష వాళ్ళు రావడం గమనించి కన్నీళ్ళు తుడుచుకొని వాళ్ళ వైపు చూసేసరికి శృతి యష్ బుగ్గన ముద్దు పెట్టింది అన్నట్టుగా గుర్తుగా లిప్స్టిక్ గుర్తు కనపడుతుంది. అది చూడగానే తన మనసులో ఉన్న బాధ ఇంకా రెట్టింపు అవుతుంటుంది. ఆ లిప్స్టిక్ గుర్తు చూస్తుందని శృతి కూడా గమనించి, నువ్వు చూడాలని యష్కి అలా ముద్దు పెట్టాను అని అనుకుంటుంది మనసులో. మంచి కాఫీ ఇచ్చావు, థ్యాంక్స్ దీక్ష అని అంటాడు యష్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే యష్ అని అంటుంది దీక్ష. ఇక నేను వెళ్ళొస్తాను శృతి అంటాడు యష్. ఒక్క నిమిషం యష్ అంటుంది దీక్ష. ఏంటి దీక్ష అని అడుగుతాడు యష్. శృతి వేసిన పెయింటింగ్స్ అన్నీ కొన్నావని చెప్పావు కదా యష్, వాటిని ఏం చేశావు అని అడుగుతుంది. ఆ పెయింటింగ్ గురించి యష్ ఎక్కడ బయటపడతాడేమోనని శృతి కాస్త టెన్షన్ పడుతూ, మళ్ళీ ఇది పెయింటింగ్ గురించి తెచ్చిందేంటి అని తిట్టుకుంటుంది. భద్రంగా దాచిపెట్టుకున్నాను దీక్ష, ముఖ్యంగా తను వేసిన ఆ ప్రేమను పంచే విధానాన్ని చూపిస్తూ కిస్ పెట్టే పెయింటింగ్ని ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నాను అని అంటాడు. శృతి టెన్షన్తో లేని నవ్వు తెచ్చుకుంటూ, చెప్పాను కదా దీక్ష, యష్కి నేను వేసిన అన్ని పెయింటింగ్స్ బాగా నచ్చాయి, అందుకే అన్నీ భద్రంగా పెట్టుకున్నాడు అని. సరే యష్, కాలేజీలో కలుద్దాం బాయ్ అని అంటుంది. బాయ్ శృతి అని చెప్పి యష్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దీక్ష ఆలోచనలోకి వెళ్ళి, అంటే యష్కి అన్ని పెయింటింగ్ల కన్నా నేను వేసిన పెయింటింగ్ బాగా నచ్చిందని అర్థం అని అనుకొని కాస్త సంతోషపడుతుండగా, శృతి తన ఆలోచన పసికట్టి తన ఆశల్ని విరిచేస్తూ, యష్ లాంటి అందగాడికి నేను బాగా సూట్ అయ్యాను కదా దీక్ష, అదే యష్ పక్కన ఏ నల్లటమ్మాయిని ఊహించుకుంటే ఎంత వికారంగా ఉంటుందో కదా అని అంటుంది కావాలని. క్షణం క్రితం కలిగిన ఆనందం ఆ మాటతో ఆవిరైపోతుంది. యష్కి చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారంట, అందులో నీలాంటి నల్లటి అమ్మాయిలు కూడా ఉన్నారంట. అసలు అలా నల్లటి అమ్మాయిలు యష్కి ఎలా ప్రపోజ్ చేయాలనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ నలుపు రంగు తగ్గట్టు ఏ నల్లటోడ్నో ఎంచుకోవాలి కానీ ఇలాంటి అందగాన్ని కావాలని కోరుకుంటే అది అత్యాశ అవుతుందని వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. అయినా యష్ కూడా నాలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ నల్లటి అమ్మాయిని ఎందుకు ఒప్పుకుంటాడు అంటూ తన మనసుని పూర్తిగా విరిచేస్తుంది. ఇక ప్రజెంట్లోకి వచ్చాము. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ, అలా శృతి మాటలతో నేను పెయింటింగ్ గురించి బయట పెట్టలేకపోయాను యష్. ఒకవేళ పెట్టినా మీ ఇద్దరి ప్రేమను దూరం చేసిన దాన్ని అవుతానని ఆలోచించాను. అసలు శృతి నిజస్వరూపం తెలిసాక తను కావాలనే అడుగడుగున తన మాటలతో నన్ను క్షోభ పెడుతూ వచ్చిందని అర్థమైంది. ఓ రకంగా తన మాటల వల్ల నరకం చూశాను యష్. నోట్బుక్లో నేను వేసిన చిత్రం కూడా కావాలనే నీకు కనపడేలా చేసి నన్ను కొట్టి మన దూరం అవ్వాలని చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది. మన వెనక తను వేసిన కుట్రల గురించి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి యష్ అంటూ ఏడుస్తుంటే తన పక్కనే ఉన్న యష్ తన దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకుంటూ,
మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే ఇద్దరం ఒకటయ్యాం దీక్ష. ఇక ఆ రాక్షసి గురించి నువ్వు కన్నీళ్ళు పెట్టడం ఏమిట్రా అంటూ తన్ని సముదాయిస్తుంటాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.